వాక్యం అర్థం అండి. చెప్పండి, వాక్యం అర్థం. అర్థం ఎదుట మనం నిలబడినప్పుడు మన ముఖంలో ఉన్న లోపాలు, లేక మన శరీరంలో మనం ధరించిన వస్త్రాల్లో ఉన్న ఆ లోపాలు మనం గ్రహించి ఎట్లయితే మనం సరి చేసుకుంటామో, వాక్యం అనే అర్థం దగ్గర ఈ పూట మనం నించోబోతున్నాం. వాక్యం అనే అర్థం దగ్గర మనల్ని మనం చూసుకోబోతున్నాం. చూసుకుంటున్నప్పుడు ఏదైనా ఉంటే బోధించే నేను, వాక్యం వింటున్న మీరు, మనందరం సరి చేసుకోవాలి. ఇందులో ఎవరు చెప్పండి, ఎవరు సరి చేసుకోకూడదు అనడానికి లేదు. బోధించే నేను సరి చేసుకోవాలి, వాక్యం వింటున్న మీరు కూడా సరి చేసుకోవాలి. ఇది అవసరం. ఎందుకంటే ప్రతి దైవజనుల్లోనూ ప్రతి విశ్వాసులోనూ ఉండవలసిన లక్షణం. బైబిల్లో ఒక మాట చెప్పబడింది. దేవుని పిల్లలను బైబిల్ ఏమని చెప్పిందంటే దీపం అని చెప్పిందండి. చెప్పండి, ఏమని? దీపం. యోహాను గురించి మనం చదువుతాం కదా, చదవండి. ఉత్పోద్ఘాతంగా ఈ మాటలు మీకు అవసరం. తర్వాత ఓ చిన్న వర్తమానాన్ని నేను మీకు ఇస్తానండి. పెద్దగా ఏం చెప్పను, ఓ చిన్న వర్తమానాన్ని. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. బాప్తిసమిచ్చు యోహాను గురించి యేసయ్యే స్వయంగా చెప్తున్న మాట. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. మనం ఆలోచన చేద్దాం. ఒక దీపం మండుచూ ఉండాలంటే, ఒక దీపం వెలుగుచూ అనేకులకు వెలుగు ఇవ్వాలంటే గనక ఆ దీపం ప్రతిరోజు సరి చేయబడాలి. అవునంటారా కాదంటారా? ఇప్పుడంటే కరెంట్ వచ్చేసింది, మనకి స్విచ్ చేస్తే చాలు లైట్ వెలిగిపోతుంది. దాన్ని శుభ్రం చేయవలసిన పని లేదు. కొంతకాలం క్రిందకి వెళ్తే మనకి దీపాలు ఉండే, వీధుల్లో స్తంభాల మీద దీపాలు ఉండేవి, మన ఇళ్లలో దీపాలు ఉండేవి. లాంతర్ అని కూడా వాటిని పిలిచేవారు. వాటిని ప్రతిరోజు సరిచేయాలి. దానిలో ప్రప్రథమైన భాగం ఏంటంటే, దానిలో కిరసనాలు అనగా నూనె ఉందా లేదని చూడాలి. రెండవది ఆ ఒత్తిని సరిచేయాలి. మూడవది పైన సిమ్ ఉంటుంది. ఆ సిమ్ము ప్రతిరోజు తుడవాలి. తుడుచుకోకుండా ఉంచితే గనక ఆ దీపం మండుచున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మండుచున్నప్పుడు కొంత దాన్ని ఏమంటారు, చీకటి, ఇంకో పదం ఏదో ఉపయోగిస్తారు, మసి మసక బారుతుంది. ఒకరోజు తొడకుండా అట్లాగే ఉంచామనుకో ఏదో కొద్ది కాంతి వస్తాడు. రెండవ రోజుకి అంత కాంతి కూడా రాదు. ఆ సిమి శుభ్రంగా ఉన్నప్పుడు, ఆ మసక లేనప్పుడు ఎంత వెలిగిస్తాదో అంత వెలుగు రెండవ రోజుకు రాదు, మూడో రోజుకి రాదు, నాలుగో రోజుకైతే చిమ్మ చీకటే, మసకే. మండుచు ప్రకాశించుచున్న దీపంగా యోహాను గారు ఉన్నారండి. దీపంతో మనిషి ఎందుకు పోల్చబడ్డాడంటే, దీపం రోజు సరి చేసుకోవాలి. అందుకే చెప్పారు, బోధించే నాకు, వాక్యం వింటున్న మీకు ఈ వాక్యం అవసరం. ఇది అర్థం. దీని ముందు మనం నుంచున్నప్పుడు బోధించే నాలో లోపాలు, వాక్యం వింటున్న మీలో లోపాలు కనబడతాయి. అవి మనం సరి చేసుకోవటం వలన గత రాత్రి చెప్పిన రీతిగా దేవుని కృపను మనము అనుభవిస్తామండి. నా మాటలు అర్థమైన వాళ్ళు నన్ను అవి తీసేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ పూట దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకై మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, త్వరగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని సంగతులు, 16వ వచనం నుండి కొన్ని సంగతులు అండి మనం చదువుదాం. అందరు తీసుకోండి. 2వ పేతురు 1వ అధ్యాయము 16 నుంచి కొన్ని సంగతులు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహా
దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఈ పూట ఈ వాక్య భాగముల ద్వారా ప్రభువు మనతో మాట్లాడును గాక. బిడ్డలారా, ఈ ఈ యొక్క గ్రంథాన్ని రాసింది ఎవరంటే యేసు ప్రభు శిష్యులలో ప్రప్రథముడుగా చెప్పబడుతున్న పేతురు గారి పత్రిక రాశాడు. అప్పటికి సంఘం చాలా హింసలో ఉంది. అప్పటికి సంఘం చెదరగొట్టబడుతుంది. ఆరాధనలు చేసుకోవడానికి, ప్రార్థనా కూడికలు పెట్టుకోవడానికి, వాక్యాన్ని వీధుల్లో నిలబడి లేక కుటాలు పెట్టి చెప్పడానికి కానీ అవకాశం లేని పరిస్థితి. అందుచేత విశ్వాసులు చెదిరిపోయారండి. చెప్పండి, విశ్వాసులందరూ చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వీళ్ళందరికీ పేతురు గారు సంఘానికి ఆ రోజుల్లో పెద్దగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు తర్వాత ఆ సంఘం యొక్క బాధ్యత ఆయనకు అప్పగించబడింది కాబట్టి ఆ బాధ్యతలో నిలబడి సంఘానికి ఆయన 2 ఉత్తరాలు రాశాడు. ఒకటి మొదటి పత్రిక, ఇది 2వ పత్రిక. అయితే ఈ పత్రికలో ఎక్కువ భాగం మనం ఏం చూస్తామంటే యేసయ్య రాకడను గురించి చూస్తామండి. గత రాత్రి కూడా అవే మనం చెప్పుకున్నాం. యేసయ్య రాకడను గురించి చూస్తాం. అయితే ఆ రాకడను గురించిన వర్తమానాలు చెప్తుంటే కొంతమంది అవహేళనగా మాట్లాడుతున్నారంట. చెప్పండి ఎలాగా అమ్మా, చెప్పండి ఎలాగా. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కొన్ని విషయాలు దేవుని గురించిన విషయాలు, భవిష్యత్తుని గురించిన విషయాలు, మర్మయుక్తమైన విషయాలు సమాజానికి చెప్తుంటే కొంతమంది వాటిని ఎట్లా తీసుకుంటున్నారంటే వేరేగా తీసుకుంటున్నారండి. అందుకే ఇక్కడ ఆయన అంటాడు, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడని మేము మీకు తెలపలేదు. కల్పించిన కథ కాదు ఇది, చమత్కారమైనది కాదు. ఎందుకంటే కథ అనుకుంటున్నారు ఆ రోజు ప్రజలు. ఇది చమత్కారంగా వీళ్ళు చెప్తున్నారు, కల్పించి చెప్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ మాటలను, ఆ వాక్యాల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. అమ్మా, ఏం చేస్తున్నారా? గత రాత్రి చెప్పాను, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడు. ఒకవేళ వింటే మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుణ్ణి అయి ఉంటాను. అయితే మీ హృదయంలో పుట్టే దుష్ట మూర్ఖత చెప్పున మీరంటలేదు. అందుకే మీరు బాగుపడట్లేదు. అందుకే మీరు శాపాల పాలైపోతున్నారు, నా ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. పేతురు గారి ఆవేదన అదండి. మేము చమత్కారంగా ఏం చెప్పట్లేదండి, ఇవి కథలు కాదండి. సంగమా, మీరు గుర్తించండి. అక్కడ అంటాడు ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. అమ్మా, ఎలా చూశారంట వాళ్ళు? అమ్మా, ఎలా చూశారంట? వాళ్ళు చెప్తున్నాను, పేతురు మేము కన్నులారా చూచితిమి. నేనైతే చూడలేదు, అనుభవించాను యేసయ్య. ఆయన స్వరాన్ని విన్నాను, ఆయన ఆత్మ అనుభూతిని నేను చెందాను. ఆ అనుభూతిని బట్టి, ఆ విధానాలను బట్టే దేవుని చేత ప్రేరేపించబడి దేవుని మాటలు మీకు బోధిస్తున్నాను నేను. నమ్మిన వారు ఒకసారి యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లా పేపర్ తిరిగేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి. యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు సంఘానికి. సంఘంతో చెప్తున్నారండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనిగొంటమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము, దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. హల్లెలూయా.
ఊరకనే చెప్పట్లేదయ్యా, మేము కళ్ళారా చూసాం, మేము తాకాం, మేము అనుభవించాం. యేసయ్య రోజున శరీర రీతిగా ఉన్నారు కాబట్టి తాకగలిగారు, కన్నులారా చూడగలిగారు. ఈ రోజునైతే నాలాంటి దైవజనులు ఎంతో మంది, మీలాంటి విశ్వాసులు ఎంతో మంది ఆత్మరూపిగా ఆయన మనం చూస్తున్నాం. కళల ద్వారా, స్వప్నాల ద్వారా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఎవడు ఆయన నిదానించి చూచి బ్రతకలేడు. ఆనాడు కాదు, ఈనాడు కూడా ఎవడో చూసి బతకలేడు. కానీ ఏంటంటే ఆయన మహిమను చూపిస్తాడు మనకి. అమ్మ, ఏం చూపిస్తాడురా? చెప్పండి చెప్పండి, ఏం చూపిస్తాడు ఆయన? ఆయన మహిమను చూపిస్తాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆ రోజుల్లో వీళ్ళ తాకారు, ఈ రోజున ఆత్మ మనలను తాకుతుంది, ఆత్మ మనలను బలవంతపరుస్తుంది, ఆత్మ మనలను ఆయన దారిలో నడిపిస్తాడు. ఆ తాబోరు కొండ మీద, ఆ రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు. మత్తయి రాసిన సువార్త, దయచేసి కొన్ని మాటలండి, త్వరగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు తీసిన వారు చదవండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, ఆయన సహోదరుడిని యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం చెందను. ఆ కొండ పేరు తాబోరు కొండ. చెప్పండి, ఆ కొండ పేరేంటి? తాబోరు కొండ. వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె చల్లనివాయెను. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన ఒరిజినల్ రూపం అదే. చెప్పండి, ఆయన ఒరిజినల్ రూపము వాళ్ళు చూడలేకపోయారు, వాళ్ళ వల్ల కాలే, బోర్లా పడిపోయారండి వాళ్ళు. చెప్పండి, ఏమైపోయారు? బోర్లా పడిపోయారు. అందుకే తిమోతియో కానీ ఆయన గురించి చాలా చక్కగా వివరంగా ఒక మాట రాశారండి. సమీపింపరాని తేజస్సులో ఆయన చెప్పండి, ఆయన వశిస్తాడని ఒక వాక్యంలో చెప్పబడింది. దయచేసి నేను మీకు చూపిస్తాను, చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్పబడిన మాట తీసుకున్నారు. అందరూ తీసుకున్నారు. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతియు యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడనో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు తిమోతితో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, అమరత్వం గలవాడై ఉన్నాడు, మరణం లేనివాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడు ఆయన చూడనేరు. మరి అందరూ అంటున్నారుగా, నాలాంటి దైవజనులు, మీలాంటి యేసయ్యను చూశాను అంటున్నారుగా. మరి ఎట్లా చూశారు వాళ్ళు? ఇందాక చెప్పాను, ఆయన మహిమను చూపిస్తాడు. ఆయన రూపాన్ని ఎవడు నిదానించి చూడలేడు, చూచి ఎవడు బ్రతకలేడు. యోహాను సువార్త 1వ అధ్యాయం దయచేసి ఆ మాటలు మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అండి. 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రిని ఎవరో చూడలేదు, యేసు మాత్రమే ఆయన చూపించాడు. అది కూడా ఆయన మహిమే. చెప్పండి, ఆయన మహిమే. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆయన ఎవడు చూసి బ్రతకలేడు, బోర్లా పడిపోయాడు. దేవుని ఆశ ఏంటో తెలుసా? మనము ఆయనలాగా మార్చబడాలని. ఎలాగరా? ఆయనలాగా. చెప్పండి, ఆయనలాగా మార్చబడితేనే
ఒక రోజున ఆయన ఎదుట నిలబడగలుగుతాం. చదవండి, వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను ఎప్పుడు మీకు ఇచ్చే రెఫరెన్స్లోనే ఆ సత్యాలు దాగి ఉంటాయి, కానీ మనం ఆ కోణంలో మనము చూసుండం ఎప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అండి. చదవండి తల్లిగా. పురుషులారా, మీరు భార్యలను ప్రేమించుడి. చూడండి, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఏమంటే ఇక్కడ భార్య భర్తల సంబంధాన్ని గురించి చెప్పాడు. భర్త ఏమో యేసయ్య, స్త్రీ ఏమో సంఘం. దాని గురించి మాట్లాడుతూ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం ఆలోచించవలసిందన్నమాట. సంఘము మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని. సంఘం మనందరం ఆయన ఎదుట సంఘంగా చెప్పబడుతున్న మనందరం ఆయన ఎదుట నిలబడాలి. చెప్పండి, ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన ఎలాగున్నాడో అలాగ మనం మార్చబడాలి. అమ్మ, మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఆయన ఎలాగున్నాడో అలాగ మనం మార్చబడాలి. ఆయన ఎంత మహిమ కలిగి ఉన్నాడో, ఎంత అమరత్వం కలిగి ఉన్నాడో, ఎంత సమీపింపరాని తేజస్సును కలిగి ఉన్నాడో, సేమ్ టు సేమ్ అదే రీతిగా మనం ఉండాలి. ఏ మాత్రం లోపం ఉండకూడదు. ఉంటే గనక ఆయన ఎదుట మనం నిలబడలేము. చెప్పండి, ఆయన ఎదుట నిలబడలేము. గత రాత్రి కూడా ఒక మాట చదివించాను చూడండి. లోక రాసిన సువార్త రాకడను గురించి చదివించాను. ఇప్పుడు మన అంశాన్ని బట్టి చదివిస్తాను చూడండి. లోక రాసిన సువార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వచనాలండి. 34 నుండి 36 వచనాలు. మీ హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి విరిగి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబో వీటినెల్లా తప్పించుకొని, ఈ మాట బాగా వినాలా, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు. ఎవరి ఎదుట నిలబడాలి మనం? మామ, ఎవరి ఎదుట నిలబడాలా? మనుష్య కుమారుని ఎదుట నిలబడాలి మనం. ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన ఏమై ఉన్నాడో బోధించే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా అదే ఉండాలి. సరితూగే విధానం కలిగి ఉండాలి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం చూస్తారు? 2 కుటుంబాల సమానత్వాన్ని, అబ్బాయి అమ్మాయి యొక్క సమానత్వాన్ని, సరితూగే విధానాన్ని చూస్తారు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి చేయాలన్నా, ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి చేయాలన్నా ఆత్మ సంబంధమైన విధానం కూడా అంతే. ఆయన వరుడు, నువ్వు వధువు. ఆయన ఎదుట నిలబడాలంటే, ఆయన పెళ్లి భార్యగా నీ ఉండాలంటే ఆయన ఎదుట ఆయన ఏమై ఉన్నాడో, ఎంత సుందరుడై ఉన్నాడో నువ్వు కూడా అంత సుందరవతివి కావాలి. ఆయన ఆల్రెడీ ఆయన సంఘాన్ని, ఆయన పెండ్లి కుమార్తెను పొగిడాడండి. చదువుతారా? చూడండి, సొలొమోను ద్వారా ఆ మాటలు రాయించబడ్డాయి. పరమగీతం ఒకసారి చూడండి. పరమగీతం 4వ అధ్యాయము 1వ వచనం అండి. నా ప్రియురాలా. ప్రియురాలంటే ఎవరు అమ్మా? ప్రియురాలంటే ఎవర్రా? నువ్వు నేనే. చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం అండి. పౌలు గారు చెప్పిన మాట.
2 కొరింథీ 11 అధ్యాయము మొదటి వచనం. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను, అంటే వాళ్ళ ముందే ఈయన చెప్పే మాటలు అవివేకంగా ఉంటాయని వీళ్ళు అనుకుంటారని అవహేళన చేస్తారు. ఇందాక పేతురు గారు మాట్లాడాడు కదా సంఘంతో, అట్లాగా అనుకుంటారేమని ఈయన ముందుగానే చెప్పేస్తున్నాడు. ఎందుకంటే చెప్పే విషయం అంతగా గ్రహించే రీతిగా, స్వీకరించే రీతిగా ఉండదేమని ఈయన ఆలోచన, దైవజనుడి ఆలోచన. నేను కొంచెం అవివేకంగా నేను మాట్లాడినా మీరు సహించాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలైనా సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని. కొరింథీ సంఘంతో అంటున్నాడు, మీరు కన్యక. చెప్పండి, మీరెవరు? కన్యక. మిమ్మల్ని క్రీస్తుకి ప్రదానం చేసి తిని. అంటే యేసయ్య ప్రియురాలు సంఘం. అమ్మ చెప్పండి, యేసయ్య ప్రియురాలు మిమ్మల్ని ప్రదానం చేసి తిని. ఎప్పుడైంది మీకు ప్రదానం? ఎప్పుడైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది మనం బాప్తిసం తీసుకున్నామో, బిడ్డలారా వినండిరా, అప్పుడే యేసయ్యతో మనకి ప్రదానం చేయబడి. చేసింది ఎవరు అంటే నీ దైవజనుడే. దేవాశక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను. దేవునికి ఎంత ఆసక్తి మీ మీద ఉందో అంత ఆశ నాకుంది. పవిత్రురాలైన కన్యకనుగా మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేసి తిని. ఆ సంఘాన్ని గూర్చి, ఆ ప్రియురాలని గూర్చి ప్రియుడు ముందుగానే వర్ణిస్తున్నాడండి. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకాల మందన పోలి ఉన్నవి. నీ పలి వరుస కత్తిరి వేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవి. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుముగానున్న గొర్రెలు కదుపులను పోలి ఉన్నవి. నీ పెదవులు ఇరుపు నూలును పోలి ఉన్నవి. నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కనతలు ఇచ్చిన జాడిమ ఫలముల వలె అగపడుచున్నవి. అక్షరార్థంగా రాయబడ్డాయి. ప్రభు చిత్తమైతే దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్తాను. మీకు కనెక్ట్ అవ్వడానికి ఇక్కడున్న ఒక్క మాట చెప్తాను నేను. ఒక్క మాట అక్కడ అంటాడు, సుందరవి ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివని నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. గువ్వ కన్నులకి ఎందుకు పోల్చాడు ఆయన? కాకి కన్నులకు పోల్చొచ్చుగా, కోకిల కన్నులకు పోల్చొచ్చుగా, లేకపోతే ఐజయ్ గారి కన్నులకు పోల్చొచ్చుగా, లేకపోతే నా కన్నులకి, లేకపోతే నీ కన్నులకు పోల్చొచ్చుగా. సృష్టిలో ఎన్ని కన్నులు లేవు, గువ్వ కన్నుకి ఎందుకు పోల్చాడు ఆయన? గువ్వ ఎప్పుడు మూలుగుతూ ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి, ఎప్పుడు మూలుగుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ కన్నులకు ఎందుకు పోల్చాడు తెలుసా? ఆయన రక్తం చేత కడగబడిన నీవు మూలగాలి. నీ కన్నుల నుండి కన్నీరు జాలుల వలె జారాలి. దేనికోసం? నువ్వు మారావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని కృపను నువ్వు అనుభవిస్తున్నావు, ఓ శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుని ద్వారా నువ్వు అనుభవిస్తున్నావు. ఆ జీవితాన్ని అనుభవించక సాతాను చేత పట్టబడి, గత రాత్రి చెప్పాను, ఆయన చేతికి వెలుపల, ఆయన మాట వినుకోకుండా, ఆయన వెంబడించుకోకుండా వెలుపల ఉన్న వారిని శత్రువైన సైతాను పట్టేసిందండి. వాడి చేత పట్టబడి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారో వాళ్ళందరూ ప్రభు దగ్గరికి నడిపించబడాలని, ప్రభు కృప వారిని ఆవరించాలని సంఘమైన మనము, ఆయన ప్రియురాలైన మనము ఎప్పుడు మూలుగుతూ కన్నీరు కార్చాలి సంఘం కొరకు. మన ప్రియుడు కూడా అదే పని చేశాడు భూలోకంలో ఉన్నప్పుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఏమై ఉన్నాడో మనం అదే ఉండాలి. చదవరా తల్లిగా.
యేసయ్య శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను కనపడతారు. రోదన చేశాడు ఆయన, యాచన చేశాడు ఆయన, కన్నీరు కార్చాడు ఆయన. ఎవరి కోసం? దేనికోసం? బైబిల్లో మనం చదువుతాం, ఆయన ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఆయన పెందల కాడే లేచి అరణ్యంలో ప్రార్థించడానికి వెళ్ళాడని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఆయన ప్రియురాలు గొవ్వ కండ్లు కలిగి ఉండాలి, మూలుగుతూ సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. అక్కడ ఇంకొక మాట, ఆమె పళ్ళు వరస అంట కత్తెర వేయబడినట్టు ఉందంట. అమ్మ ఎట్లా ఉందిరా చెప్పరా, ఎట్లా ఉంది? పళ్ళె వరస కత్తెర వేసినట్లు ఉందంట. కొంతమంది పళ్ళు ఉంటాయి, ఎత్తి పళ్ళు ఉంటాయి, విడిపోయిన పళ్ళు ఉంటాయి, పోసు పళ్ళు ఉంటాయి. ఆమె పళ్ళు అట్లా లేవు, కత్తెర వేసినట్లు ఉన్నాయి. నేను వాళ్ళని ఆ మాట్లాడినానని వాళ్ళని ఎగతాళి చేశారండి. ఊరుకోండి మహాతారు, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దాని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? మన నోట నుండి వచ్చే ప్రతి మాట కృపాసహితమైనదై ఉండాలి, ఒక వ్యక్తిని బ్రతికించేదై ఉండాలి, కుంగిన వ్యక్తిని లేవనెత్తేదై ఉండాలి, జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని లేక కృంగుదల ఉన్న వారిని, బ్రతికేలేదన్న వారిని ఆదరించే రీతిగా ఉండాలి నీ మాట. ఆ పళ్ళు వరుస అంటే ఏమనుకుంటున్నావు? అందుకే పౌలు గారు ఆ మాట తన ఆత్మీయ పిల్లలతో చెప్పాడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. కొలతలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 తీసుకోండి, అప్పుడే నేను చదువుతాను. మీరు ఎత్తితే నేను చదివేస్తా. తీసారా? ఎత్తండి, ఒకళ్ళు ఎత్తండి. 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీకు అర్థమైందా తల్లిగా? ఒకవేళ అర్థమైతే యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఏమై ఉన్నాడో వధువు సంఘమైన మనము అలాగే ఉండాలి. ఆ రీతిగా రూపాంతరం చెందాలి మనం. చెప్పండి, ఆ రీతిగా రూపాంతరం చెందాలి. ఆయన ఎదుట నిలబడాలంటే అది సామాన్యమైన పని కాదు. ఆ పళ్ళు అంట ఎట్లా ఉన్నాయండి? కత్తెరతో కత్తిరించినట్లు సుందరంగా ఉన్నాయంట. దాని అర్థం ఆయన అంటున్నాడు, ప్రతి మనుషునికి మీరు ఎలా ప్రత్యుత్తరం అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనియండి. మాట్లాడితే ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు వేసిన కూర ఎంత రుచిగా ఉంటుంది? మసాలాలన్నీ వేసావు, కారం చక్కగా వేసావు, పచ్చిమిరగాయలు అబ్బబ్బబ్బా అన్నీ చాలా వాసన గుమగుమలాడి నోట్లో పెట్టినావు, రుచిలే. తింటావా? ఉప్పేస్తే అబ్బబ్బా ఎంత కమ్మగా ఉంటుంది, దాని రుచిని ఎంత చక్కగా అనిపిస్తావు. నీ మాట కూడా ఎదుటోళ్ళు అట్లాగా అనిపించాలా. నీ మాట ఎట్లా ఉండాలో తెలుసా? నా మాట ఎట్లా ఉండాలి? కృపాసహితముగా. కృప అనగా సహాయం అని అర్థం. నువ్వు మాట్లాడే ప్రతి మాట కలకి సహాయకరంగా ఉండాలి, రుచి గలదిగా ఉండాలి. ప్రియురాలు అట్లా ఉండాలండి. అమ్మ, ప్రియురాలు ఎలా ఉండాలా? అట్లా ఉండాలి. ఇంకో మాట, ప్రియురాలు గురించి ఇంకో మాట మీరు చదవండి, ముగిస్తానులే. నేను పాత విషయాలే చెప్దాం అనుకున్నాను, కానీ ప్రభు కొత్త విషయాల్లోనికే నడిపించున్నారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. బహుశా మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మొదటిసారి నేను ఈ మాటలు చెప్పడం నాకు నా ఆలోచన బట్టి. పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం అండి. పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రం వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము, సమ్మితుల ద్రాక్షరసము దాని యందు వెళ్తు కాకుండాను గాక. నీ గాత్రము పద్మలాంకృత గోధుమ రాశి, నీ ఇరుకు చుములు
జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపు పూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. నీ నాసిక దమస్కా దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వతము, నీ తల వెంట్రుకలు ధూమ వర్ణము గలవి. సంఘాన్ని గురించి వర్ణిస్తున్నాడండి. అమ్మ దేని గురించిరా? అమ్మ చెప్పండి రా తల్లిగా, దేని గురించిరా? ఇక్కడ అన్నాడు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. ఏం వేసుకున్నంట? తల్లిగా ఏం వేసుకుంటారా? పాదరక్షలు అంటే ఏమనుకున్నారు? చెప్పులురా, జోళ్ళు. చెప్పండి ఏంటయ్యి? ఆత్మీయ భాషలో ఆ జోడేంటో తెలుసా? గతంలో చెప్పాను. యుద్ధోపకరణాలు ధరించవలసిన విధానాల్లో చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ పాదరక్షలు ఏంటో చూడు తల్లిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము యుద్ధోపకరణాలను గురించి చెప్తూ దైవజనుడైన పౌలు గారు సంఘంతో చెప్తున్నాడు, బాబు మనం పోరాడినది శరీరంలో కాదు, ప్రధానులతోను అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాం. అందుచేత ఆపద్దినమందు సైతాను గారిని ఎదిరించాలంటే, ఈ సైతాను సంబంధమైన ఈ జనాంగాన్ని మనం జయించాలంటే అని చెప్తూ ఆయన అంటున్నాడు, చూడండి 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబట్టుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుక్కొని. ఈ మాట బాగా వినాలి, మన అంశానికి సంబంధించిన మాట. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తోడుకొని నిలవబడుడి. ఏంటంట? పాదాలకి సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని. గత రాత్రి కూడా నేను చెప్పాను, ఆయన మన కాపరి, ప్రధాన కాపరి. ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన్ని మనం వెంబడించాలి. ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు, ఆయన చేతిలో మనల్ని పెట్టుకుంటాడు. ఇక్కడ చెప్పబడిన మాట, పాదరక్షకులు అంటే సుందరంగా నడవడం అంటే ఏంటో తెలుసా? పరమగీతాలు అంటున్నాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు. దాని అర్థం సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నడవాలి. అంటే సువార్త అనగా దేవుని యొక్క వాక్యం, యేసయ్య పుట్టుక, యేసయ్య మరణం, యేసయ్య పునరుద్ధానం, దానికి సంబంధించిన ఆలోచన కలిగి వాక్యంలో నిలబడి వాక్యానుసారంగా నడవాలి. వాక్యం చేతే మన జీవితాన్ని కొలుచుకుంటూ మనం బ్రతకాలండి. అది ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే ఉండాలి. ఆయన రూపాంతరం, కొండ మీద రూపాంతరం చెందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి భూమి మీద అంత తెల్లగా చేయలేడు, అంత తెల్లగా ఆయన మార్చబడ్డాయి. ఆయన ఎదుట నిలబడవలసిన నేను, మీరు, మనందరూ సార్వత్రిక సంఘం ఆయన వలె భూలోకంలో మార్చబడాలి. కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అండి. ప్రార్థన చేస్తాను ఈ మాట చెప్పి. ప్రతి మనుషుని క్రీస్తునందు అదిగోండి ప్రతి దైవజనుడు ఆశ అదే. పౌలు అంటున్నాడు, కొలసి సంగమా మిమ్మల్ని సంపూర్ణమైన వ్యక్తులుగా చేసి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. ఆయన ఏమై ఉన్నాడో మీరు కూడా అట్లాగా మీరు మార్చబడాలి. ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి అని చెప్తూ సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సంగమా, మీకు బోధించడానికి గల కారణం, మీకు బుద్ధి చెప్పడానికి గల కారణం,
మీకు బోధించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మలను సంపూర్ణమైన వ్యక్తులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్ట.